ఎంఎస్ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత 2500 మంది విశాఖపట్నం యువత స్పోర్ట్స్ మ్యాన్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవ్వడం బొత్స ఝాన్సీ విజయంగా అంటూ కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మనతో ఉన్నారు శ్రీనివాస్ ఉన్నారు, బొత్స సంజీవ్ కూడా ఉన్నారు. మాట్లాడదాం సార్. ఎలా అనిపిస్తుంది 2500 మంది ఈరోజు యువత ఒకేసారి పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది. ఏమనిపిస్తుంది ఇంత పెద్ద యువత మీ పట్ల ఆకర్షితులు అవ్వడం, వైసీపీలో జాయిన్ అవ్వడం ఏమనిపిస్తుంది? ఈ రోజున మీరే చూస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన, అలాగే యువతరానికి కానీ అలాగే స్పోర్ట్స్ ఇనిషియేటివ్స్ కానీ ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందన్నది. అలాంటప్పుడు సహజంగా యువత ఎటుపక్క మొగ్గు చూపుతారనేది మీకు తెలిసిందే. అలాగే ఈరోజు ఆ బలానికి తోడోటు శ్రీనివాస్ గారు ఈరోజు చేరారు అంటే మీకు ఏమని అర్థమవుతుంది? యువతరం ఒక వైపు ఉన్నారు, అది ఎటువైపు అనేది మీకు అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు. యువత అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, మీ భవిత మీ చేతుల్లో ఉన్నది. ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఎవరైతే మీకు పని చేస్తున్నారో, ఎవరైతే మీకు అండగా ఉన్నారో ఇప్పుడే చెప్పాను, వాళ్ళకి అండగా ఉండండి. అలాగే ఈ ప్రభుత్వాన్ని అలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మీ భవిత మా చేతిలో పెట్టండి, మీ భవిత మా బాధ్యత. మీకు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చదువుకున్నవారు కావాలా లేదా చదువుతో వ్యాపారం చేసే వాళ్ళు కావాలా అనే ఒక వైసీపీ నినాదం ప్రజల్లో బలంగా వెళ్తుంది. నిజమా సార్? ఆ రెండింటికి నేను ఏకీపించను. ప్రజల మధ్యన ఉంచిన మనుషులు మీకు కావాలి, ఎవరనేది మీకే తెలుసు. ప్రజలందరూ గమనించండి. ఇది రెండోది, ఎడ్యుకేషన్ పరంగా ఉంటే ఆల్వేస్ బెటర్. మన యువతరానికి కొంచెం ఆ ఆలోచనలు తోడవుతే ఇప్పుడున్న నీడ్స్కి క్యాటర్ చేసేటట్టుగా ఉంటారు కాబట్టి. సో ఆ రెండు సమపాలంగా ఉండాలి. బిజినెస్ అంటే అది కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ ప్రజాదరణ ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారు. అది గమనిస్తూనే ఉన్నారు, ఇప్పుడే కాదు పాతకాలం నుంచి ఇప్పటి వరకు. సో ఇదే నా జవాబు. ఈ ఆదరణ చూస్తే మీకే తెలుస్తుంది. ముందు చెప్పినట్టుగా మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఏం జరుగుతుందో ఎన్నికలు అన్నాక రెండు పార్టీలు తలపడాలి. ప్రజలందరూ గమనిస్తూ ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని, విజయభేరి మోగిస్తారని మేము అనుకుంటున్నాం. సార్, ప్రధానంగా ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? ఈరోజు అమ్మగారు గెలుపు దిశగా సాగుతున్నారంటూ కూడా సర్వేలు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ఏమనిపిస్తుంది మీకు? ఎలక్షన్ జరిగినప్పుడు గెలుపోవడంలు అనేవి అవి పక్కన పెడితే ఆదరణ ఎప్పటి నుంచో బొత్స ఫ్యామిలీ గురించి మీకు తెలిసిందే. అలాగే మాకు విజయనగరం అంటున్నారు, అలాగే ఇటుపక్క కూడా ఉత్తరాంధ్ర అంతాను మీకు తెలిసిందే. ఇటుపక్క ఇచ్చారంటే ఇక్కడ ఆడపడుచు ఒక బీసీ మహిళ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారంటేనే మీరు ఆలోచించవచ్చు. బీసీల పట్ల కానీ ఉమెన్ పట్ల కానీ ఆయనకున్న చిత్తశుద్ధి, ఆయనకున్న గౌరవం అనేది ప్రజలందరూ గమనించి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఆశీర్వదించాలని, అలాగే మీ ముఖం ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఒక 10 సంవత్సరాల ముందే ఐఏఎం గురించి, యువత ఎడ్యుకేషన్ గురించి పోరాడిన మహిళ ఎవరైనా ఉన్నారంటే అది ఝాన్సీ లక్ష్మి గారే. ఈరోజు కళలు అవుతున్నాయి ఇవన్నీ, కానీ 10 సంవత్సరాల గురించి ఆలోచించి చెప్పారంటే ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు కావాలి మనకి. అలాంటి మనిషి ఈరోజు మీ ముందున మీ ఎంపీగా నిల్చున్నారు కాబట్టి మీ ఆశీర్వాదాలు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఝాన్సీ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ప్రధానంగా ఏం చెప్తారు? మీరు ప్రత్యర్థి అంటున్నారు, మీరు పార్టీలే తీసుకోండి. అసలు విశాఖని ఈరోజు రాజధానిగా పరిపాలన చేస్తారని స్టీల్ ప్లాంట్ గురించి పోరాడిన మహిళ అయినా, మనం చేసిందైనా ముందు తీసుకున్న ఝాన్సీ గారే. అలాంటప్పుడు వేరే గురించి ఆలోచించిన కన్నా ఎప్పుడు మా నాన్నగారు ఒకటి చెప్తారు, మన గురించి మనం ఆలోచించి ముందు ప్రజల గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే చూస్తారు. వేరే వాళ్ళ గురించి ఆలోచించిన విషయం కాదు ఇది. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఈ రోజు చూసారు కదా పార్టీలో జాయినింగ్స్ కూడా ఇవి ఎందుకు అవుతున్నాయి ఈ రోజున అంటే మన బలం పుంజుకుంది అనేది సంకేతాలే ఇవి. గెలిపోవడం సహజం, కానీ ఈ రోజు బొత్స ఝాన్సీ గారికి ఆదరణ చూస్తూ ఉంటే నిజంగా విశాఖ ఎంపీ గెలబోతున్నామా, భారీ మెజార్టీతో గెలుస్తామంటూ కూడా బొత్స సందీప్ అయితే ఆయన అభిప్రాయం అయితే మన మైరా మీడియాతో తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం నుంచి.